ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేసి ప్రజల యొక్క సుపరిపాలన మానేసి ఇవాళ వైసీపీ నేతల యొక్క అరెస్టే లక్ష్యంగా తీసుకొని అదే ఒక ఎజెండాగా భావించి ఈరోజు కూటమి ప్రభుత్వం యొక్క నాయకులందరూ కలిసి గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ మంత్రులు అవనివ్వండి, ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా అక్రమ కేసులు బనాయించి వాళ్ళని అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేసేటువంటి విధంగా ఈరోజు పాలన కొనసాగుతూ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. మరి మొన్న చూసుకున్నట్లయితే వల్లంనేని వంశీ గారిని అలాగే అరెస్ట్ చేశారు. ఇవాళకి కూడా ఆయన్ని విడిచిపెట్టకుండా కేసు మీద కేసు పెట్టి ఆయన్ని జైలు పాలు చేసి రకరకాలుగా హింస పెట్టి ఈరోజు ఆయన చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధేస్తా ఉంది. మరి అలాగే నిన్న అక్రమ మైనింగ్ కేసులో అసలు ఎక్కడైతే అక్రమ మైనింగ్ అనేది జరగలేదో అక్కడ అక్రమ మైనింగ్ జరిగింది అని చెప్పేసి సృష్టించి ఆ కేసుని కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద వేసి అందులో A4 నిందితుడిగా ఆయన్ని పెట్టి ఈరోజు ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఇట్లా మీరు అమలు చేయాలనుకున్నటువంటి పొందుపరిచినటువంటి ఎజెండాలో పొందుపరిచినటువంటి సూపర్ 6 ఏమైపోయింది? ఆ సూపర్ 6 లో ఉన్నటువంటి పథకాలన్నింటినీ కూడా ప్రజలకు ఇవ్వడం మానేసి వాటి గురించి ప్రజల తరఫున గలమెత్తి ఎందుకు ప్రజలకి మీరు అందించట్లేదు, ఎందుకు పరిపాలన సక్రమంగా మీరు చేయట్లేదు అని చెప్పేసి ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ఆ ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెడతా ఉన్నారు. మరి ఈ రకంగా ఎవరైతే మీ మీద నోరెత్తి మాట్లాడుతున్నారో వాళ్ళ మీద కూటమి నాయకులందరూ కూడా కల్లెర చేసి చూస్తా ఉన్నారు. ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. మీకు దొరికిన వాళ్ళని దొరికినట్టుగా అరెస్ట్ చేస్తూ పోతే మరి ఇవాళ మీ రోజు అయి ఉండొచ్చు, ఖచ్చితంగా రేపటి రోజున మళ్ళీ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాబోతుంది, ఖచ్చితంగా వస్తుంది. మరి ఆ రోజున మీ పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా నేను కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకి ఒక సూచనగా చెప్తా ఉన్నాను. మరి ఈ రోజు ఎక్కడ చూసినా సరే అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, దాడులు, మహిళలపై దాడులు, ఇవన్నీ ఎక్కడా కూడా ప్రజలకి సురక్షితంగా సంక్షేమంగా ఉండేటువంటి పాలన ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రంలో కొనసాగట్లేదు. మరి దీని మీద దృష్టి పెట్టడం మానేసి ప్రజలకు ఏ పథకాలు ఇస్తే ప్రజలు బాగుంటారు, ప్రజలకు ఏం చేస్తే బాగుంటారు అన్న విషయం మీద దృష్టి పెట్టడం మానేసి కేవలం ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. రెడ్ బుక్ లో ఎవరినెవరినైతే శిక్షించాలి అని చెప్పేసి మరి రాసుకున్నారో వాళ్ళని శిక్షించడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పెట్టడం, ఇదే ఎజెండాగా గత సంవత్సరం రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతోంది. అధికారం చేతిలో ఉండటంతో కూటమి పార్టీల నేతలు బరితెగిస్తున్నారు. ఏదో ఒక అక్రమ కేసులో కీలక నేతలన్నీ అరెస్టు చేయించి తద్వారా రాక్షసానందం పొందాలని చూస్తున్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిపై కూడా ఇలాంటి అక్రమ కేసే పెట్టారు. అసలు అక్రమ మైనింగే జరగని చోట మైనింగ్ జరిగినట్లు అధికారులు కేసు నమోదు చేయడం చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈ కుట్రలో నెల్లూరు జిల్లాలో మైనింగ్ అధికారుల తీరు ఎంతో వివాదాస్పదంగా ఉన్నప్పటికీ కూడా అధికారుల తీరు మాత్రం మారడం లేదు. అధికార పార్టీ నేతల మాటలకు తలలూపుతూ తప్పుడు నివేదికలు తయారు చేస్తూ ఈ రకమైనటువంటి అక్రమార్కులకు ప్రభుత్వ అధికారులు అండగా నిలుస్తున్నారు. దానికి సాక్ష్యమే కాకాని గోవర్ధన్ రెడ్డి గారి అక్రమ అరెస్టు. అసలు మైనింగ్కి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏమాత్రం కూడా సంబంధం లేనటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిపై అక్రమంగా ఎవరో తప్పుడు వ్యక్తులు ఇచ్చినటువంటి వాంగ్మూలాల ఆధారంగా కేసును నమోదు చేయడం, అంతేకాకుండా ఆయన్ని అందులో A4గా నమోదు చేయడం చూస్తుంటే కేవలం ఈ యొక్క ప్రభుత్వం రాజకీయ కక్ష దాడులకు మాత్రమే పాల్పడుతుంది తప్ప ఎక్కడ కూడా ప్రజా ప్రయోజనమైనటువంటి పరిపాలన కొనసాగించడం లేదు. తాము స్వార్థపూరితంగా తయారు చేసుకున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే ఈ యొక్క కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది తప్ప అధికారంలోకి రావడానికి వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6లు కానీ, అదేవిధంగా సూపర్ 6తో పాటుగా మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 143 హామీలను కానీ ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వం అమలు చేయకపోగా ఈ రకమైనటువంటి ప్రజల్లో హామీలపైన చర్చ జరిగిన ప్రతిసారి ఈ రకమైనటువంటి తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులతో ప్రజల దారి మళ్లించాలనే చూస్తోంది తప్ప ఎక్కడ కూడా చిత్తశుద్ధితో ప్రజా పరిపాలన కొనసాగించడం లేదు. ఈ రకమైనటువంటి అక్రమ అరెస్టులతో అదేవిధంగా తప్పుడు కేసులతో పూర్తిగా ఇంకా ప్రజా వ్యతిరేకతని మూటగట్టుకుంటారే తప్ప ఈ యొక్క కూటమి ప్రభుత్వం సాధించేది ఏమీ లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా నిజం దాగదు. న్యాయస్థానాలున్నాయి, చట్టాలున్నాయి. న్యాయస్థానంలో ఖచ్చితంగా నిజం అనేది నిరూపితమవుతుంది. ఈ రకమైనటువంటి అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు ఎక్కువ కాలం సాగవని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే
ఏదైతే అధికారంలోకి రావడానికి వాళ్ళు చెప్పినటువంటి సూపర్ 6లు కానీ 143 హామీలను కానీ ఖచ్చితంగా అమలు చేసి ప్రజల దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలే కానీ ఈ రకంగా కీలకమైనటువంటి నేతల్ని అరెస్టు చేయడం ద్వారా ఎటువంటి ప్రయోజనం ఉండదని, ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. రాష్ట్రంలో నేడు ప్రజాస్వామ్యం కూని అవుతా ఉంది, రోజు రోజుకి దిగజారిపోతా ఉంది. పాలనని గాలికి వదిలేసి, హామీలను గాలికి వదిలేసి, రెడ్ బుక్ అనే పిచ్చి కుక్కని ప్రజల మీదకి, ప్రతిపక్ష నాయకుల మీదకి వదలడం జరిగింది. ఇంత దుర్మార్గంగా అధికారం అండతో కేవలం ఏదైతే ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి ముఖ్య నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి రాక్షసానందం పొందుతున్నారు. దానికి పరాకాష్టే నెల్లూరు జిల్లాకి చెందినటువంటి మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అరెస్ట్. అసలు ఏంటి విషయం? నెల్లూరు జిల్లా పొదలకూరు, ఉమ్మడి నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం వరదాపురం సమీపంలోని రుస్తుం మైన్స్ లో అక్రమ మైనింగ్ జరిగింది అని చెప్పేసి ఆయన మీద కేసు. అసలు ఇదేంటిది? ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఇన్ఛార్జ్ మైనింగ్ డీడీగా ఉన్నటువంటి బాలాజీ నాయక్ అని ఆయన అక్కడ అక్రమ మైనింగ్ జరిగింది, క్వార్ట్జ్ సిలికాని కాస్త చెన్నై హార్బర్కి తరలించి అక్రమంగా అమ్ముకున్నారు అని చెప్పేసి కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన తర్వాత ఇందులో A1 A2కి బెయిల్ వచ్చింది. ఏమని వచ్చింది? ఈ కేసులో పసలేదు అని చెప్పేసి హైకోర్టు A1 A2కి బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఇవ్వంగానే A4గా ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ఎలా అయినా సరే ఇరికించాలి అని చెప్పేసి మళ్ళీ దానికి యాడ్ ఆన్ గా గిరిజనులను బెదిరించినట్టుగా అట్రాసిటీ కేసు, బ్లాస్టింగ్ చేసినట్టుగా కేసు నమోదు చేసి ఆయన్ని వేధింపులకు గురి చేశారు. అసలు వాస్తవం ఏంటి? ఏదైతే గత ప్రభుత్వ హయాంలోనే దాని మీద ఎంక్వైరీ జరిగింది, జాయింట్ యాక్షన్, దాంట్లో ఎక్కడా అక్రమ మైనింగ్ జరగలేదని 1020 మెట్రిక్ టన్నుల క్వార్ట్జ్ అక్కడే ఉందని చెప్పేసి నివేదిక ఇచ్చారు. ఆ జాయింట్ యాక్షన్ చేసిన టీంలో ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన ఆయన ఎవరైతే బాలాజీ నాయక్, ఇన్ఛార్జ్ డీడీ బాలాజీ నాయక్ ఒక మెంబరు. మరి ఆనాడు ఎక్కడ అక్రమ మైనింగ్ జరగలేదు అని చెప్పేసి నివేదిక ఇచ్చిన కమిటీలో మెంబరు ఈరోజు కేసు పెట్టాడు. ఇది నిజంగా అధికారుల్ని, పోలీసుల్ని తమ ప్రలోభాల కోసం, తమ యొక్క ప్రాపకం కోసం, తమ రాక్షసానందం కోసం వాడుకోవడం కదా. ఏదైతే ఇద్దరిని అరెస్ట్ చేసి పెట్టారు లోపల రిమాండ్లో, వాళ్ళ యొక్క రిమాండ్ రిపోర్ట్లో 22,000 మ్యాక్సిమం ఏదైతే క్వార్ట్జ్ మెట్రిక్ టన్ను, దాన్ని కాస్త 12 లక్షలుగా 7 కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్టుగా ఇంత దుర్మార్గంగా చూపిస్తారా? సో రాష్ట్ర ప్రజలారా గమనించండి. ఈ గత ఏడాది పాలనలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చేసిందేమీ లేదు. ఎక్కడ ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు, ఎక్కడ ఒక సంక్షేమ కార్యక్రమం లేదు, ఎక్కడ ఒక ఉద్యోగం ఇచ్చింది లేదు, ఎక్కడ ఒక కొత్త పరిశ్రమ తెచ్చింది లేదు. కానీ ప్రతిపక్ష నాయకుల మీద రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం అక్రమ కేసులు, నిర్బంధాలు, అరెస్టులు, రిమాండ్లు, వాళ్ళ వ్యక్తిత్వాల్ని కించపరుస్తూ బురజల్లడం తప్పిస్తే ఈ ఏడాది కాలంలో చేసింది ఏమీ లేదు. ఖచ్చితంగా ముక్తకంఠంతో కాకాని గోవర్ధన్ రెడ్డి గారి అరెస్ట్ ని వైఎస్ఆర్సీపీ శ్రేణులు మొత్తం ఖండిస్తా ఉన్నాయి. న్యాయ ప్రకారం, చట్ట ప్రకారం మేము ఖచ్చితంగా ఈ కేసు నుంచి కడిగిన ముత్యంలో బయటకు వస్తాం. ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం కూనీ చేయబడుతుందనడానికి మరొక ఉదాహరణ, అలాగే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయబడుతుందనడానికి మరొక ఉదాహరణ చెప్పుకోవాలంటే నిన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అరెస్ట్ ని మరొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ జరిగిందంటూ ఆయన్ని అరెస్ట్ చేయడం ఇదొక ఉదాహరణ. నిజంగా ఇది దారుణం. అది అక్రమ మైనింగ్ జరిగిందంటూ సోమిరెడ్డి గారు అలాగే అక్కడ ఉన్న అధికారులు చెప్పి ఆయన మీద మళ్ళీ కేసు పెట్టించారు. ఆ కేసులో A1 A2గా ఉన్న వాళ్ళకి ఇప్పటికే బెయిల్ మీద ఉన్నారు. ఈయనకి A4గా ఉన్న ఈయన ఇప్పుడు అరెస్ట్ చేశారు. అందులో కారణం అంటే గత ప్రభుత్వంలో మైనింగ్ అధికారులు కానీ, గత ప్రభుత్వంలో ఉన్న ఇది కానీ వాళ్ళంతా అక్కడ చెప్పారు అక్కడ ఏ విధమైన అక్రమ మైనింగ్ జరగలేదని, అక్కడంతా అన్ని క్వార్టర్స్ కానీ మిగిలిన మైనింగ్ అంతా కూడా అలా కరెక్ట్ గా ఉందని నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ఇచ్చిన అధికారుల్లో ప్రస్తుతం డీడీగా ఉన్న బాలాజీ నాయక్ గారు కూడా ఉన్నారు. ఇప్పుడు అదే బాలాజీ నాయక్ గారితో ఇప్పుడు కేసు పెట్టించారు. అక్కడ ఉన్న సోమిరెడ్డి గారు కానీ మిగిలిన ప్రభుత్వ అధికారులు కానీ ఏకమయ్యి అక్కడ అక్రమ మైనింగ్ జరిగిందంటూ, అందులో అక్రమ మైనింగ్ జరిగేటప్పుడు అక్కడ SC STలని మన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు బెదిరించి అక్రమ మైనింగ్ జరిగిందంటూ 7 కోట్ల పైసలకు అక్రమ మైనింగ్ జరిగిందని ఈయన మీద కేసు పెట్టి ఈ రోజు అరెస్ట్ చేశారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన నివేదిక, అలాగే అదే అధికారులు ఇచ్చిన నివేదిక, అప్పుడు తప్పుడు నివేదిక, అప్పుడు సృష్టిస్తూ ఎలాగైనా భయభ్రాంతులు చేయాలి, రాష్ట్రంలో భయభ్రాంతులు సృష్టించాలి, గత ప్రభుత్వంలో
ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ టార్గెట్ చేసుకుని వాళ్ళని ఏదో విధంగా అరెస్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ రోజు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో ఉన్న రుస్తుం మైనింగ్ లో జరిగింది అక్రమం అంటూ ఈ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం చాలా దారుణం. ఇది ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా గమనించాలి. ఇప్పటికే అందరూ కూడా ఖండిస్తున్నారు ఇప్పుడున్న ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని. ఇలాగే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కంటిన్యూ చేస్తూ పోతే ఇక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడుంది? ఇప్పటికే కూలీ చేశారు. ఇంకెక్కడ ఆంధ్ర అంటే ఎవరైనా అడుగు పెట్టడానికి కూడా భయపడే పరిస్థితులు ఉన్నాయి. అందుకనే కదా ఇప్పుడు ఆంధ్రాలో ఎక్కడ ఎవరో ఒక పెట్టుబడులు కూడా పెట్టడానికి రావడం లేదంటే కారణం ఇలాంటి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఆపాలని, ఈ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయడం మానాలని, ఇంక ఇప్పటికైనా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయకుండా చక్కటి పాలన అందించాలని ఈ ప్రభుత్వాన్ని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం.